Gurubhyo Namaha. Today class is Limits and Continuity, class number 18. In previous class, I told that 5 problems completed on to check the given function is continuous or not at a defined the given points. అంటే మనకి ఫంక్షన్ ఒకటి డిఫైన్ చేసి ఒక పర్టికులర్ ఇంటిగ్రల్స్లో ఒక పర్టికులర్ ఇంటర్వెల్స్లో ఫంక్షన్ డిఫైన్ చేసి ఆ పర్టికులర్ పాయింట్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుందో లేదో చెక్ చేయమని చెప్పి మనకి ఒక 5 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. నెక్స్ట్ టుడే ఆన్వర్డ్స్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ సమ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ కంటిన్యూస్ ఫంక్షన్స్. అవి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే కనుక నిన్న మీరు చెక్ చేశారు ఫంక్షన్ ఇచ్చినప్పుడు అది కంటిన్యూస్ అవుతుందా లేదా డిస్కంటిన్యూస్ అవుతుందా అని. ఇప్పుడు ఏం చేస్తారంటే కనుక కంటిన్యూస్ అని చెప్పేస్తాడు వాడు. ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్. ఆ ఫంక్షన్లో అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, ఆ అన్నోన్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు చేయటం జరుగుతుంది. ఓకే, నిన్న చెప్పినటువంటి 5 ప్రాబ్లమ్స్ కూడా కంప్లీట్గా ప్రాక్టీస్ చేసి వస్తే కనుక ఈవేళ చెప్పబోయే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్ట్రెస్ లేకుండా చక్కగా ఈజీగా చేయగలుగుతారు. అవి వితౌట్ ప్రాక్టీస్ తోటి ఈ క్లాస్కి అటెండ్ అయ్యారనుకోండి, ఈ క్లాస్ చూస్తున్నారనుకోండి, కాపీ చేసేసుకుని నోట్స్లో పెట్టుకుంటే వల్ల ఏం ఉపయోగం లేదు. కాపీ చేసుకున్న తర్వాత సెల్ఫ్ టీచింగ్ తోటి అవన్నీ కూడా చక్కగా మీలో మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రాబ్లమ్ని మరొకసారి చూడకుండా అది చక్కగా చేయగలగటం వస్తే కనుక మీరు నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అయితే కనుక ఆ ప్రాబ్లమ్స్ సునాయాసంగా ఉంటారు, మీరే సొంతంగా చేయగలుగుతారు అనమాట. ఇక్కడేంటి ఫంక్షన్ డిఫైన్ చేస్తాడు, ఆ ఫంక్షన్లో అన్నోన్ వాల్యూస్ ఉంటాయి, ఆ అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయటం. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 6. వాట్ ఈస్ ది 6th ప్రాబ్లమ్? దిస్ ఈజ్ 6th one. ఓకే, నేను చదువుతున్నాను చూడండి. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బి ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1. ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా -1 అయ్యి -1 కంటే తక్కువ ఉంటే కనుక ఫంక్షన్ ఇలా డిఫైన్ చేసాడు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 3x² - 4ax + 2b ఇఫ్ -1 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 1. ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా -1 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ, దట్ మీన్స్ లైస్ బిట్వీన్ -1 and 1. ఫంక్షన్ ఈ విధంగా డిఫైన్ చేశాడు. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 అయినప్పుడు, మోర్ దాన్ 1 అయినప్పుడు ఫంక్షన్ 10 కింద డిఫైన్ చేశాడు అనమాట. ఇలాగా ఒక ఫంక్షన్ని 3 స్టెప్స్లో డిఫైన్ చేయడం జరిగింది అనమాట. దట్ మీన్స్ 3 ఇంటర్వెల్స్లో డిఫైన్ చేశాడు. ఈ 3 ఇంటర్వెల్స్ మాట అవి ఈ విధంగా డిఫైన్ చేశాడు. బట్ వీ అబ్జర్వ్ దట్ ఇన్ దిస్ ఫంక్షన్ ఏ, బి ఆర్ అన్నోన్ వాల్యూస్. సో ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్, దెన్ ఫైండ్ స్మాల్ ఏ కామా స్మాల్ బి. మనకి ఇచ్చిన హింట్ ఏంటి? ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్. అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కూడా అది కంటిన్యూస్ అవుతుంది అంటున్నాడు. అంటే అన్ని రియల్ నెంబర్స్ దగ్గర కంటిన్యూస్ అవుతుంది అంటే రియల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్స్ ఉన్నాయి. -∞ నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నిటి దగ్గర కూడా ఇది కంటిన్యూస్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే, సపోజ్ నువ్వు 0 దగ్గర తీసుకున్నావు అనుకో, LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. దట్ మీన్స్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 0. ఏదో 5 తీసుకున్నావు అనుకోండి, ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 5, LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ 5. ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా సరే అది కంటిన్యూస్ అవుతుంది అనమాట. అయితే నేను ఏం చేస్తానంటే ఐఎమ్ సెలెక్టింగ్ ఓన్లీ 2 పాయింట్స్. దట్ పాయింట్స్ ఆర్ -1 and 1. వై టేకింగ్ -1 and 1? ఎందుకు ఈ మాత్రం 2 తీసుకుంటున్నాను నేను? ఇవి 2 తీసుకోవడం గల కారణం ఏంటంటే కనుక ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు -1 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది, ఎక్స్ లెస్ దెన్ -1 అవుతుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అని తెలిసింది, అప్పుడు నాకు ఫంక్షన్ వాల్యూ f ఆఫ్ -1 తెలుస్తుంది. అంటే ఎక్స్ ప్లేస్లో -1 రాసామనుకోండి, ఇక్కడ f ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు a మైనస్ b ఒక వాల్యూ, ఫంక్షన్ వాల్యూ తెలుస్తుంది. అలాగే ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1, నిన్న మీకు చెప్పాను, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు ఉంటే కనుక ఆ పాయింట్ల దగ్గర మీరు చెక్ చేస్తే కనుక అది కంటిన్యూస్ అవుతుందని. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అక్కడ కంటిన్యూస్ అవ్వచ్చు, డిస్కంటిన్యూస్ అవ్వచ్చు, కానీ ఇక్కడ మనకి కంటిన్యూస్ అని చెప్పేసాడు. అందుకని 1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది, -1 దగ్గర కంటిన్యూస్ అవుతుంది. అందుకని ఈ 2 పాయింట్లు నేను టేకప్ చేసుకుంటాను అనమాట. అంటే ఆ 2 పాయింట్లని నేను తీసుకుని -1 దగ్గర కంటిన్యూస్ అవుతుందని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ కడతాను, ఆ 2 ఈక్వల్ చేస్తాను. వీ గెట్ 1 ఈక్వేషన్. దట్ ఈక్వేషన్ ఈజ్ డినోటెడ్ బై 1. మళ్ళీ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాను. ఆ 2 లిమిట్స్ని ఈక్వల్ చేస్తే కనుక వీ గెట్ ది న్యూ ఈక్వేషన్. దట్ ఈక్వేషన్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై 2. బై సాల్వింగ్ 1 and 2 వీ గెట్ ది అన్నోన్ వాల్యూస్ a and b. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సొల్యూషన్ ద గివెన్ అని చెప్పి ఫంక్షన్ ఏ విధంగా అయితే డిఫైన్ చేసాడో అది తీసుకోండి. నెక్స్ట్ నౌ
f is continuous at x is equal to -1, x is equal to 1 తీసుకోవచ్చు అలాగే. ఎందుకని వాడు ఆల్ రియల్ నెంబర్స్ దగ్గర కంటిన్యూస్ అన్నప్పుడు నువ్వు -1, 1 తీసుకోవచ్చు అన్నమాట. ఏమైనా తీసుకోవచ్చు. అవి -1, 1 తీసుకుంటే కనుక రీజన్ కూడా మీకు చెప్పాను. ఏంటి రీజను? ఈక్వాలిటీస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే -1 దగ్గర ఉంది, 1 దగ్గర ఉంది. అలా ఏవైతే దేనికైతే ఈక్వాలిటీస్ ఉంటాయో అవి తీసుకుంటే కనుక మనకి అక్కడ ఫంక్షన్ వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఆ ఫంక్షన్ వాల్యూస్ ఉంటే మరి డెఫినేషన్లో LHL ఈజ్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ కదా. అందుకని ఆ రెండు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ నేను అట్ x ఈజ్ ఈక్వల్ టు -1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాను, తర్వాత రైట్ హ్యాండ్ లిమిట్ కడతాను. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తాను. అలాగే అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కడతాను, రైట్ హ్యాండ్ లిమిట్ కడతాను. ఆ రెండింటిని ఈక్వల్ చేస్తాను. ఈక్వల్ చేస్తే 2 ఈక్వేషన్లు వస్తాయి. ఆ సొల్యూషన్ అంతా కూడా మీకు బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినంతా కూడా నేను గ్రీన్ బోర్డ్ మీద రాశాను. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఏంటి, హైపోథిసిస్లో ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అని ఆర్ అన్నాడు కాబట్టి నేను -1 దగ్గర 1 దగ్గర కంటిన్యూస్ అని తీసుకుంటున్నాను. సపోజ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఫస్ట్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర చెక్ చేద్దాం. చెక్ చేయడం కాదు, కంటిన్యూస్ తీసుకుందాం. ఓకే, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. నిన్న మనం చేసినటువంటి దానికి ఇవాళ చేసిన దానికి స్లైట్ డిఫరెన్స్ ఏంటంటే కనుక అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అంటే నిన్న 5 ప్రాబ్లమ్స్ కూడా ఎలా చేసామంటే కనుక ఫంక్షన్ డిఫైన్ చేసాం. ఎక్స్ టెన్స్ టు -1 పవర్ మైనస్ పెట్టామనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ సింబల్ అన్నమాట. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా -1 కంటే తక్కువగా రీచ్ అవుతుందని అర్థం అన్నమాట. అప్పుడు ఎక్స్ వాల్యూస్ లెస్ దెన్ -1 అని. అప్పుడు ఎక్స్ లెస్ దెన్ -1 అంటే దాని అర్థం మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ ఇది ఎక్స్ లెస్ దెన్ -1 ఈ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఇది ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ స్టెప్ ఏం చేశారంటే నిన్న లిమిట్ h టెన్స్ టు 0 అని రాశారు. ఇప్పుడు అది రాయక్కర్లేకుండా సింపుల్గా ఈ -1 పైన పవర్ ఉంది కదా, ఈ మైనస్ తీసేసి -1 అని పెట్టుకుని ఎక్స్ ప్లేస్లో -1 రాశాను. ఇవాళ చేసినట్టుగానే ఈ ప్రాబ్లమ్స్లోని నిన్న ఎలాగైతే చేసామో అలా కూడా ఇవాళ చేసినట్టుగానే చేసేయచ్చు. అందుకని అక్కడ ఆ విధంగా ఈ విధంగా కూడా చేయొచ్చు అని చెప్పి నిన్న ప్రాబ్లమ్స్లో ఆ విధంగా చెప్పాను, ఈవేళ ప్రాబ్లమ్స్లో ఈ విధంగా చెప్తున్నాను. మీకు ఏది ఈజీగా ఉంటే కనుక అది ఫాలో అవ్వచ్చు అన్నమాట. ఏంటది, పవర్ -1 ఉంటే కనుక తీసేసి 1 అని రాసుకుని ఎక్స్ ప్లేస్లో ఇంకా డైరెక్ట్గా మీరు -1 రాసేయటం. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 ax - b అంటే a ఇంటూ -1 -b అంటే -a -b. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇంత వచ్చింది. మరి అన్నోన్ వాల్యూస్ కదా, అందుకని వాల్యూస్ కూడా ఇలాగే వస్తాయి. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఒక వాల్యూ పర్టికులర్ వాల్యూ రాదు అన్నమాట, ఎందుకంటే ఫంక్షన్లో అన్నోన్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ మాట, లిమిట్ ఎక్స్ టెన్స్ టు -1 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా -1 కంటే ఎక్కువ. ఇది ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా -1 కంటే ఎక్కువ ఈ ఫంక్షన్ తీసుకోవాలి. ఇదిగో తీసుకున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసాను. వీ గెట్ 3 + 4a + 2b వచ్చింది. ఇది RHL. మరి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 కదా, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ చేసే LHL ఈజ్ ఈక్వల్ టు RHL. LHL అంటే -a - b, RHL అంటే 4a + 2b + 3. సో సింప్లిఫై చేస్తే కనుక 5a + 3b - 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 1. అంటే అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్కి ఈక్వల్ చేస్తే కనుక నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే కనుక అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ రెండు ఈక్వల్ చేస్తాను అనమాట. బికాస్ బై ది హైపోథిసిస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. ఓకే, సో అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాను. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 - f (x) అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువ. 1 కంటే తక్కువ అంటే ఇది ఎక్స్ లెస్ దెన్ 1 ఈ ఫంక్షన్ తీసుకోవాలి. అందుకని ఈ ఫంక్షన్ తీసుకున్నాను. ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాను. ఇందాక ఎక్స్ ప్లేస్లో -1 ఎలా రాసేసారు, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాను. అప్పుడు మీకు LHL -4a + 2b + 3 వచ్చిందన్నమాట. ఓకే, నెక్స్ట్ RHL లిమిట్ ఎక్స్ టెన్స్ టు 1 ప్లస్ అంటే ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే ఎక్కువగా రీచ్ అవుతున్నాయి అన్నమాట, అంటే మోర్ దెన్ 1 అని. అప్పుడు ఫంక్షన్ ఏం తీసుకోవాలంటే కనుక ఎక్స్ గ్రేటర్ దాన్ 1. ఇక్కడ 2 ఉన్నాయి. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర అదే, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 దగ్గర కూడా అదే. సో 10 తీసుకోవాలి. 10 తీసుకున్నాను. అంటే దీని లిమిట్ వాల్యూ RHL వాల్యూ ఎంత అంటే కనుక 10. మరి ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ కదా, అంటే రైట్ హ్యాండ్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ చేస్తాను. అంటే ఇదిగో -4a + 2b + 3 ఈజ్ ఈక్వల్ టు 10. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక 4a - 2b + 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇట్ ఈస్ డినోటెడ్ బై ఈక్వేషన్ నెంబర్ 2. బట్ ఐ వాంట్ a వాల్యూ అండ్ b వాల్యూ. దీస్ ఆర్ ది 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ a అండ్ b. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 ఎలా ఉన్నాయి,
ఏబీలో రెండు లీనియర్ ఈక్వేషన్స్ అనమాట. వాటిని మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో చేయొచ్చు. మీకు తెలిసినటువంటి ఏ మెథడ్లో చేసినా కానీ కరెక్ట్గా వాల్యూస్ రావాలి. ఏ వాల్యూ బి వాల్యూ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేస్తే అదే ప్రాబ్లం అన్నమాట. అంటే ప్రాబ్లంలో అన్నోన్ వాల్యూస్ మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను 1,2ని సాల్వ్ చేస్తాను అన్నమాట. సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ ఎంత వచ్చిందో ఇక్కడ చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఆ ఈక్వేషన్స్ రెండు సాల్వ్ చేస్తే కనుక మనకి 1ని 2ని సాల్వ్ చేస్తే కనుక వీ గెట్ ది వాల్యూస్. ఏ ఈజ్ ఈక్వల్ టు -27/22, బి ఈజ్ ఈక్వల్ టు 23/22 వచ్చింది. నేను చెరిపేసాను ఇక్కడ. ఇది 1 ఈక్వేషన్, ఇది 5a + 3b + 3. మనకి ఇందాక ఈక్వేషన్లో ఇక్కడ జస్ట్ మైనస్ అని పడింది, దీన్ని ప్లస్ కింద మార్చుకోండి. ఈక్వేషన్ నెంబర్ 1లో మైనస్ అని పడింది, మైనస్ కాదు అది ప్లస్ అన్నమాట. అంటే పొరపాటున అక్కడ ప్లస్ రాయిపోయి మైనస్ రాసేయమాట. అంటే 5a + 3b + 3 అక్కడ మైనస్ అని ఉంటుంది, చెరిపేసాను ఇక్కడ నేను, అందుకని మళ్ళీ ఇక్కడ రాయడానికి కారణం అది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1ని 2ని సాల్వ్ చేయడానికి క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో మనకి అలా సాల్వ్ చేసినా పర్లేదు, లేదు మీరు ఆల్జిబ్రిక్ మెథడ్లో సాల్వ్ చేసినా పర్లేదు, ఏ మెథడ్లోనే చేయండి. నేను క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ చేశాను అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో అంటే కనుక ఏబీలు ఇక్కడ ఈక్వేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బి యొక్క కోఎఫిషియెంట్స్ రాసుకోవాలన్నమాట. బి యొక్క కోఎఫిషియెంట్స్ ఏంటి? 3 - 2. అలాగే తర్వాత కాన్స్టెంట్స్ 3 7, తర్వాత ఏ కోఎఫిషియెంట్స్ 5 4, తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి 3 - 2. అలా రాసుకుంటే కనుక దాన్ని AB1 అనుకుని ఇవేమో బి కోఎఫిషియెంట్స్ మాట, ఇవేమో కాన్స్టెంట్స్ మాట, ఇవేమో ఏ కోఎఫిషియెంట్స్ మాట. మళ్ళీ రిపీట్ చేయాలి బి కోఎఫిషియెంట్స్. ఈ రెండింటి మధ్యలో ఏ అనుకోవాలి, ఈ రెండింటి మధ్యలో బి అనుకోవాలి, ఈ రెండింటి మధ్యలో 1 అనుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే ఇది మైనస్ ఇది, మళ్ళీ b బై ఇది మైనస్ ఇది, 1 బై ఇది మైనస్ ఇది. ఈ రెండు ఈక్వల్ చేస్తే కనుక ఏ వాల్యూ వస్తుంది, ఈ రెండు ఈక్వల్ చేస్తే కనుక బి వాల్యూ వస్తుంది. సో ఏ వాల్యూ బి వాల్యూ వచ్చింది. ఇది ప్రాబ్లం అన్నమాట. ఓకే, కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పేసి అన్ని రియల్ నెంబర్స్ మీద కూడా ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్. ఓకే, ఈ విధంగా చేయాలన్నమాట. అంటే మనం చేసేటప్పుడు కూడా ఎక్కడ కంటిన్యూస్ చెప్పలేదు వాడు, ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు. మరి మనం LHL RHL కట్టాలంటే కనుక ఒక పర్టికులర్ పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ మనం ఆలోచించాలన్నమాట. ఆ పాయింట్ ఏది తీసుకోవాలి. అన్ని రియల్ నెంబర్స్ అంటున్నాడు కదా, ఏ నెంబర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, అది క్వశ్చన్ డౌట్ వస్తుందన్నమాట. ఇక్కడ ఆ ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఎలా తెలుస్తుందంటే కనుక ఏ వాల్యూస్ దగ్గర మనం కంటిన్యూస్ అని తీసుకుంటే కనుక ఆ వాల్యూ లేకపోతే కనుక మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయలేం. అందుకని అవి ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే కానీ వాడేమో అన్ని రియల్ నెంబర్స్ అన్నాడు. మనకి ఏయో 2 రియల్ నెంబర్స్ తీసుకుంటే సరే ఒకటి తీసుకున్నా సరిపోతుంది ఒకసారి. కానీ అప్పుడు మనం ఆలోచించాలన్నమాట. ఇలాంటి ఈక్వాలిటీ ఉన్నప్పుడు ఇక్కడేమో -1, ఇక్కడేమో +1. ఆ 1 -1 దగ్గర ఆ పాయింట్ల దగ్గర మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక మనకి ఈక్వేషన్స్ వస్తే వాటిని సాల్వ్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ దిస్ క్లాస్ ఇది ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ పట్టింది టైం ఇది. ఇక నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చక్కగా మీరు సునాయాసంగా చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇన్ దిస్ క్లాస్ 6th ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లం నెంబర్ 7. ఓకే, 6th ప్రాబ్లం కూడా మనం ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 7. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 7. ఓకే, దిస్ ఈజ్ ప్రాబ్లం నెంబర్ 7. 7 కూడా మనం 6th ప్రాబ్లం ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా చేసేయచ్చమాట. అంటే ఇక్కడ మనకి అక్కడ 3 స్టెప్స్లో 3 ఇంటర్వెల్స్లో డిఫైన్ చేసాడు ఫంక్షన్ని, ఇక్కడేమో 4 ఇంటర్వెల్స్లో డిఫైన్ చేసాడు. ఇదిగో f(x) sin x ఎప్పుడు x < 0, x² + a కింద డిఫైన్ చేసాడు, లైస్ బిట్వీన్ 0 and 1. bx + 3 కింద డిఫైన్ చేసాడు, 1 < x < 3. -3 కింద డిఫైన్ చేసాడు, x > 3. ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఆర్ దెన్ ఫైండ్ a, b అన్నాడు. ఇది కూడా కంటిన్యూస్ ఆన్ ఆర్ అన్నాడు. అంటే రియల్ నెంబర్స్ మీద అన్ని నెంబర్స్ దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. అయితే కనుక మనం ఇక్కడ ఏదో ఒక పాయింట్ తీసుకుని LHL RHLని ఈక్వల్ చేస్తే అప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ వస్తుంది. ఆ పాయింట్స్ ఎలా తీసుకోవాలో ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మీకు చెప్పాను నేను. అంటే x < 0 ఉంది, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కంటిన్యూస్ తీసుకో. నెక్స్ట్ x < 1 అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర కంటిన్యూస్ తీసుకో. x < 3, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కంటిన్యూస్. ఈ 3 పాయింట్లు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఆ పాయింట్లు సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి LHL వాల్యూ కట్టడం కష్టమైపోద్ది కదా. అందుకని ఫంక్షన్ వాల్యూ కూడా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. అందుకని x ఈజ్ ఈక్వల్ టు 0 1 2 at x ఈజ్ ఈక్వల్ టు 0 1 3
ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అని వాడే చెప్పేసాడు. ఆల్ రియల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 రియల్ నెంబర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ 3 ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలో కూడా చెప్పాను మీకు. 0, 1, 3 ఎందుకు తీసుకోవాలని, అవి ఎందుకు తీసుకోవాలంటే కనుక వాటి యొక్క ఫంక్షన్ వాల్యూస్ వాటి దగ్గర ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ప్రాబ్లంలో ఫస్ట్ వాట్ ఈస్ గివెన్ అనేది ప్రాబ్లం ఉంది కాబట్టి నేను బోర్డు మీద రాయను. సొల్యూషన్ మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్ అనమాట. సొల్యూషన్ రాసేటప్పుడు చక్కగా గివెన్ అని చెప్పి ఫంక్షన్ ఏవైతే డిఫైన్ చేసాడో అదంతా ఇక్కడ రాయాలి. మనకి ప్లేస్ ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ సరిపోదు కాబట్టి నేను గివెన్ రాయట్లేదు, గివెన్ ఇక్కడ ఇది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇది ఎలా చేస్తాం, ఇది x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్, x ఈజ్ ఈక్వల్ 0 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ కట్, ఈ రెండు ఈక్వల్ చేయి, ఒక వాల్యూ వచ్చేసింది. అలాగే x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్, x ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ కట్, ఈ రెండు ఈక్వల్ చేయి, ఒక సెకండ్ వాల్యూ వచ్చేయచ్చు. అంతగా రాలేదనుకోండి, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కట్టు, x ఈజ్ ఈక్వల్ టు 3 దగ్గర కూడా రైట్ హ్యాండ్ లిమిట్ కట్టు, నీకు ఆ రెండు ఈక్వల్ చేస్తే నీకు ఏ వాల్యూ బి వాల్యూ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. నేను బోర్డు మీద కంప్లీట్గా చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే ఓకే, ఈ 7th ప్రాబ్లం సొల్యూషన్ అంతా కూడా మీకు బోర్డు మీద నేను రాయడం జరిగింది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. అంటే ఈ ఫంక్షన్స్ తీసుకోవటమే జాగ్రత్తగా తీసుకోవాలి మీరు. x టెన్స్ టు 0 ప్లస్ 0 మైనస్ అన్నప్పుడు ఆ ఇన్ఈక్వాలిటీస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ప్రాబ్లంలో మనం నిన్న ప్రాక్టీస్ చేసిన ప్రాబ్లమ్స్ లాగానే ఉంటాయి. ఓకే, నౌ f of x is continuous at x is equal to 0, 1, 3. ఈ 3 పాయింట్ల దగ్గర కంటిన్యూస్ అవుతుంది. ఈ 3 పాయింట్ల దగ్గర కంటిన్యూస్ కాదు, ఇది హైపోథిసిస్లో ఏం చెప్పాడు, కంటిన్యూస్ ఆన్ రియల్ నెంబర్స్ అన్నాడు. ఈజ్ కంటిన్యూస్ ఆన్ రియల్ నెంబర్స్. అందుకని మనం ఈ 3 పాయింట్లే సెలెక్ట్ చేసుకుంటే రీజన్ మీకు చెప్పాను. ఓకే, ఫస్ట్ అట్ x is equal to 0 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేశాను. x టెన్స్ టు 0 మైనస్ అంటే దట్ మీన్స్ x వాల్యూస్ లెస్ దాన్ 0 అని. x వాల్యూస్ లెస్ దాన్ 0 ఎక్కడ డిఫైన్ చేసాడు, ఇది ఇక్కడ. x లెస్ దాన్ 0 అన్నప్పుడు sin x కింద తీసుకోమన్నాడు ఫంక్షన్ f of x ఈజ్ ఈక్వల్ sin x. సో లిమిట్ x టెన్స్ టు 0 మైనస్ sin x. మీరు ఏం చేస్తారంటే లిమిట్ h టెన్స్ టు 0 రాయక్కర్ లేకుండా సింపుల్గా x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. sin 0 దట్ ఈక్వల్ టు 0 అంటే x ప్లేస్లో 0 రాస్తే sin 0 0. LHL ఎంత వచ్చింది మనకి 0. నెక్స్ట్ RHL క్యాలిక్యులేట్ చేయండి. లిమిట్ x టెన్స్ టు 0 ప్లస్ f of x. సో x మోర్ దెన్ 0 అంటే x గ్రేటర్ దెన్ 0 అనమాట. x గ్రేటర్ దెన్ 0కి ఇక్కడ ఉంది ఇది కేస్. అంటే ఫంక్షన్ మీరు x² ప్లస్ a కింద తీసుకోవాలన్నమాట. సో x² ప్లస్ a². x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. 0 ప్లస్ a దట్ ఈక్వల్ టు RHL ఈజ్ ఈక్వల్ టు a. మరి f ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 కదా. బై ద డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ దట్ ఈక్వల్ టు f is continuous at x is equal to 0, LHL is equal to RHL, 0 is equal to a is equal to 0. We get the value a is equal to 0. ఇంకా మనకి b వాల్యూ కావాలి. అప్పుడు at x is equal to 1 దగ్గర చెక్ చేద్దాం. చెక్ చేయడం కాదు, x is equal to 1 దగ్గర కంటిన్యూస్ తీసుకుందాం. at x is equal to 1 లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసాను. లిమిట్ x టెన్స్ టు 1 మైనస్, ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 1 కంటే తక్కువకి వెళ్తున్నాయి, తక్కువకి రీచ్ అవుతున్నాయి అన్నమాట. అప్పుడు x లెస్ దెన్ 1 అని అర్థం అన్నమాట. x టెన్స్ టు 1 మైనస్ అంటే x లెస్ దెన్ 1 అని. x లెస్ దెన్ 1 ఎక్కడ ఉందో చూసుకోవాలి ఫంక్షన్లోని. ఇదిగో x లెస్ దెన్ 1 అంటే ఫంక్షన్ నువ్వు x² ప్లస్ a కింద డిఫైన్ చేయాలన్నమాట. అదే డిఫైన్ చేశాను. x టెన్స్ టు 1 మైనస్ కాబట్టి x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాను. 1² ప్లస్ 1 అంటే దట్ ఈక్వల్ టు 1 ప్లస్ a. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చింది అట్ x ఈజ్ ఈక్వల్ 1 దగ్గర 1 ప్లస్ a. నెక్స్ట్ మీరు రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయండి. లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ f ఆఫ్ x. లిమిట్ x టెన్స్ టు 1 ప్లస్ అంటే x గ్రేటర్ దెన్ 1 అనమాట. x గ్రేటర్ దెన్ 1 ఎక్కడ ఉందో సెలెక్ట్ చేసుకోండి. దిస్ ఈజ్ x గ్రేటర్ దెన్ 1 అంటే ఫంక్షన్ bx ప్లస్ 3 కింద డిఫైన్ చేయాలి. సో bx ప్లస్ 3 x ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసాను, b ప్లస్ 3. రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చిందంటే కనుక b ప్లస్ 3. మరి f ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 1 కదా. దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. 1 ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 3. బై సాల్వింగ్ వీ గెట్, మరి ఏ వాల్యూ 0 కదా ఇక్కడ. 1 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 3, b ఈజ్ ఈక్వల్ టు -2. సో వాడు ఏమన్నాడు, ఏ వాల్యూ b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. a ఈజ్ ఈక్వల్ టు 0, b ఈజ్ ఈక్వల్ టు -2. సో వీ గెట్ ది 2 వాల్యూస్. ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. సో ఈ ప్రాబ్లంలో మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే కనుక మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే కనుక ఇక్కడ పాయింట్స్ ఉండాలన్నమాట. ఆ పాయింట్స్ మనం గ్యాదర్ చేసుకోవాలి. అవి ఎలా గ్యాదర్ చేసుకోవాలి ఏంటంటే కనుక ఈక్వాలిటీస్ ఉన్న దగ్గర సెట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు 0 అంటే 0 తీసుకోవచ్చు, అదే 1 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. ఇంకా మిగతా పాయింట్లు మరి వాడు కంటిన్యూస్ ఆన్ ఆల్ రియల్ నెంబర్స్ అన్నాడు. 5 తీసుకోవచ్చు, మరి f ఆఫ్ 5 ఫంక్షన్ వాల్యూ తెలియదు మనకి. అలాగే 6 తీసుకోవచ్చు,
100 తీసుకోవచ్చు, -100 తీసుకోవచ్చు, √5 తీసుకోవచ్చు, ఏ వాల్యూ అనేది తీసుకోవచ్చు. కానీ ఫంక్షన్ వాల్యూ కూడా ఉండాలి. ఎందుకంటే ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ కదా, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ కదా. అందుకని ఆ ఫంక్షన్ వాల్యూ కోసం ఒక్కొక్కసారి మనకి LHL RHL ఈక్వల్ చేస్తుంటే వాల్యూస్ వచ్చేస్తున్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్కి ఫంక్షన్ వాల్యూ ఉంటేనే వస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మనకి LHL RHL కూడా 0 అని వచ్చేస్తుంది. అప్పుడు మనం ఫంక్షన్ వాల్యూ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. అప్పుడు దాని యొక్క వాల్యూ తెలుస్తుంది. దాని వాల్యూ ఇక్కడ తెలియకపోవడానికి కారణం ఏంటంటే కనుక మనకి LHL RHL ఈక్వల్ చేయడం వల్ల ఏ వాల్యూ బి వాల్యూ వచ్చేసినాయి సింపుల్గా. ఓకే, సో నౌ ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 7 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 8. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లమ్ నెంబర్ 8. If the function f of x is equal to log of 1 plus ax minus log of 1 minus bx by x is continuous at x is equal to 0, then find f of 0. అంటే దట్ మీన్స్ ఇందాక ప్రాబ్లంలో అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఫంక్షన్ ఇచ్చేసాడు, కంటిన్యూస్ అని చెప్పాడు, ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ వాల్యూ. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. దిస్ ఈజ్ ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్. ఇందులోనే మళ్ళీ మనకి ఏముంటాయి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది, రైట్ హ్యాండ్ లిమిట్ ఉంటుంది. ఈ రెండు కలిపితేనే కదా మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ఆ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ కాంబినేషనే ఈ రెండు ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ లిమిట్ వాల్యూ ఫంక్షన్ వాల్యూకి ఈక్వల్ అయితే కనుక కంటిన్యూస్ ఫంక్షన్. సో దిస్ ఈజ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్. వాడు చెప్పేశాడు అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ద ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ అన్నాడు. అంటే నువ్వు దీనికి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఆ లిమిట్ వాల్యూని ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ చేస్తే కనుక ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. ఇక్కడ మనకి లిమిట్ వాల్యూ ఎక్కడ కంటిన్యూస్ అన్నాడు, 0 దగ్గర. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. ఐ వాంట్ ఎఫ్ ఆఫ్ 0 టు ఫైండ్ ది దట్ మీన్స్ టు ఎవాల్యుయేట్ దిస్ ఫంక్షన్ లిమిట్ వీ గెట్ ది ఎఫ్ ఆఫ్ 0. సో నేను బోర్డు మీద చేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, బై ది హైపోథిసిస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0. దిస్ ఈజ్ 1. Now have to find the limit of this function f of x. మనం లిమిట్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేసామట. ఓకే, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ అని లేకపోతే 1 power infinity అని, అందులో వన్ ఆఫ్ ది మెథడ్ మాట ఇది. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే కనుక ఇది రాసుకున్నాను. సో సెపరేట్ చేసాను, లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏఎక్స్ బై ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ బిఎక్స్ బై ఎక్స్. అంటే ఈ 1 బై ఎక్స్ దీని పవర్లోకి వస్తుంది అనమాట. అంటే లాగ్ ఏ పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ లాగ్ ఏ అన్నమాట. అంటే లాగర్థమ్స్లో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ అది. సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్, ఈ 1 బై ఎక్స్ పవర్లో రాసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి 1 బై ఎక్స్ ఇక్కడ పవర్లో రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్. ఈ లిమిట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి లాగ్ తోటి సంబంధం లేదన్నమాట. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 అంటే కనుక లాగ్ బయటకు వచ్చేస్తుంది. అంటే లాగ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0, ఇది ప్రాపర్టీస్ ఆఫ్ లిమిట్స్ మాట, లిమిట్స్లో ప్రాపర్టీస్ మాట. ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఈ పవర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే ఏం రాసేవాళ్ళు మనం, ఈ పవర్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని రాసేవాళ్ళు అనమాట. ఓకే, ఆ ఎక్స్ వేరియబుల్ ఎక్కడైతే ఉందో ఆ అప్రోచ్మెంట్ అక్కడ జరుగుతుంది తప్ప ఈ ఫంక్షన్స్ తోటి ఎటువంటి సంబంధం ఉండదు అనమాట. అందుకని దీని లోపలికి వెళ్ళిపోతుంది ఇది. అంటే లాగ్ ఆఫ్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఏఎక్స్, మరి ఇక్కడ పవర్ 1 బై ఎక్స్ ఉంది. సో ఇదంతా కూడా మనకి వాల్యూ ఈ, అదేంటి మనకి లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ వాల్యూ ఎంత అంటే కనుక ఈ. అంటే ఇదంతా కూడా ఈ అయిపోతుంది అనమాట. మీరు ఆ ఈ అయ్యే విధంగా రాసుకోవాలి. అయితే 1 ప్లస్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఏఎక్స్ ఉంది, పవర్ కూడా 1 బై ఏఎక్స్ ఉండాలి. మరి లేదు కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేశాను, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, 1 బై ఎక్స్ సరిపోయింది. దీని వాల్యూ ఎంత అవుతుందంటే కనుక ఈ అవుతుంది. దట్ ఈక్వల్ టు లాగ్ ఈ పవర్ ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో పవర్ ఏ అంటే లాగ్ ఈ పవర్ ఏ, ఏమీ లేకపోతే కనుక బేస్ ఏ ఉన్నట్టు ఈ ఉన్నట్టు అనమాట. సో లాగ్ ఈ పవర్ ఏ బేస్ ఈ మైనస్ ఇక్కడ కూడా అంతే 1 మైనస్ బిఎక్స్. సో 1 బై మైనస్ బిఎక్స్ రాసేసాను ఫార్ములా ప్రకారం. ఓకే, సో ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇంకేం మిగిలింది, దీని ప్రకారం ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక 1 అయిపోతుంది, అది ఈ అయిపోతుంది అన్నమాట. ఇదంతా కూడా ఈ అయిపోయి ఈ మైనస్ మిగులుతుంది, ఈ మైనస్ బీకి రాస్తాం అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మైనస్ అని పెట్టుకుని ఇది ఇలా పెట్టుకోవాలి 1 బై బిఎక్స్. ఓకే, ఇక్కడ మైనస్ బిఎక్స్ ఉంది, ఈ మైనస్ ఇక్కడ సరిపోయింది. సో ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. మనకి ఇంకేంటి, ఇదంతా కూడా ఈ అయిపోయింది. లాగ్ ఈ పవర్ ఇదంతా కూడా ఏంటి ఈ పవర్, ఇది ఎక్స్ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మైనస్ బి.
మరి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ పవర్ ఇక్కడికి దీన్ని మల్టిప్లై చేయొచ్చు, ప్లస్ అయిపోతుంది అనమాట. అంటే లాగ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ లాగ్ ఏ అన్నమాట. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. ఓకే, సో లాగ్ ఈ పవర్ ఏ బేస్ ఈ ప్లస్ లాగ్ ఈ పవర్ బి బేస్ ఈ, ఈ పవర్ మళ్ళీ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. అంటే ఏ ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ, బి ఇంటూ లాగ్ ఈ బేస్ ఈ. లాగ్ ఏ బేస్ ఏ అంటే కనుక 1 కదా, దట్ ఈక్వల్ టు లాగ్ ఏ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఎలిమెంట్ బేస్ ఒకటి అయితే కనుక లాగరిథమిక్ వాల్యూ 1 అవుతుంది. దిస్ వాల్యూ 1, దిస్ వాల్యూ 1, ఏ ఇంటూ 1 బి ఇంటూ 1 ఏ ప్లస్ బి. అంటే లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ ప్లస్ బి వచ్చింది. ఇవన్నీ కూడా మనం లిమిట్స్లో చేసాం. ఒకసారి లిమిట్స్ అన్నీ కూడా మీరు రివ్యూ చేస్తే ఈ ప్రాబ్లం కూడా మనకి అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, సో అంటే ఈ టైప్ ప్రాబ్లం ఉంటుంది, ఈ మోడల్ ఉంటుంది అనమాట, దాన్ని బట్టి మనం చేసామన్నమాట. ఓకే, ఫంక్షన్ వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక ఏ ప్లస్ బి వచ్చింది. కానీ 1 ఏం చెప్తుంది, లిమిట్ x tends to 0 f of x is equal to f of 0. In this problem, to find the value f of 0, what is the value of f of 0? f of 0 is equal to this limit value. లిమిట్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ ప్లస్ బి. దేర్ ఫర్ ఎఫ్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. అంటే ఫంక్షన్ వాల్యూ ఎంత అంటే కనుక ఏ ప్లస్ బి. అంటే ఇందులో ఫంక్షన్ డిఫైన్ చేశాడు, కంటిన్యూస్ అని చెప్పాడు, అట్ ది పాయింట్ కూడా చెప్పాడు 0 అని. అయితే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మనం సింపుల్గా లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే లిమిట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ 0కి ఈక్వల్ చేస్తే ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో ఇన్ దిస్ క్లాస్ ప్రాబ్లమ్ నెంబర్ 8 ఈజ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 9. ప్రాబ్లంకి వేరియేషన్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ చెప్పుకున్నటువంటి ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ చేశాం. ఈరోజు చెప్పుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫంక్షన్స్లో అన్నౌన్ వాల్యూస్ ఇస్తున్నాడు, కంటిన్యూస్ అని చెప్తున్నాడు, అన్నౌన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్లో అన్నౌన్ వాల్యూస్ ఇవ్వట్లేదు, ఫంక్షన్ డిఫైన్ చేసాడు, డిఫైన్ చేసి కంటిన్యూస్ అని చెప్తున్నాడు, ఏదో పర్టికులర్ పాయింట్ దగ్గర చెప్పాడు, అయితే ఫంక్షన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ 9th ప్రాబ్లం ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, 9th problem says that the function is defined f of x is equal to a square cos square x plus b square sin square x if x less than or equal to 0. f of x is equal to e power ax plus b if x greater than 0. Okay, is continuous. Then show that b is equal to 2 into log e అని ప్రూవ్ చేయమన్నాడు. ఇది కూడా కంటిన్యూస్ అని చెప్పేసాడు, ఫంక్షన్ కూడా డిఫైన్ చేసాడు. ఫంక్షన్లో అన్నోన్ వాల్యూస్ కూడా ఉన్నాయి, వాటితో మనకు పని లేదు. అంటే ప్రూవ్ దట్, ఏమని షో దట్ చేయమన్నాడు, b ఈజ్ ఈక్వల్ టు 2 into log e అని ప్రూవ్ చేయమన్నాడు. అంటే ప్రాసెస్ ఏంటి, ఇక్కడ మనకి కంటిన్యూస్ అని చెప్పాడు కాబట్టి మీరు లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రెండు ఈక్వల్ చేస్తే కనుక మనం ఏదైతే ప్రూవ్ చేయాలో అది ప్రూవ్ చేసేయచ్చు. అయితే మరి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పర్టికులర్ పాయింట్ కావాలి, ఆ పాయింట్ దగ్గర నైబర్హుడ్ పాయింట్ కావాలి మనకి. ఓకే, ఆ పాయింట్ ఎలా తెలుస్తుంది మనకి, చెప్పాను మీకు కంటిన్యూస్ అన్నాడు. ఇది కంటిన్యూస్ ఆ రియల్ నెంబర్స్ అవ్వచ్చు, ఎక్కడనేది మెన్షన్ చేయలేదు. కానీ డెఫినేషన్లో చూడండి, ఫంక్షన్ డిఫైన్ చేసేటప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్పాను, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ టు తీసుకోండి. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది. అది ఈజ్ కంటిన్యూస్ అన్నాడు కాబట్టి ఫర్ ఆల్ పాయింట్స్ మాట, దట్ మీన్స్ ఆల్ రియల్ నెంబర్స్. అంటే మనం 0 దగ్గర కూడా కంటిన్యూస్ అవుతుంది అనమాట. అంటే ఆ పాయింట్ దగ్గర మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసి రెండు ఈక్వల్ చేస్తే కనుక మనం ప్రూవ్ చేయవలసింది b ఈజ్ ఈక్వల్ టు 2 into log a ప్రూవ్ చేయొచ్చు. దాంతో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. ఓకే, రిపీట్ వన్స్ అగైన్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఫంక్షన్ ఏమైతే డిఫైన్ చేసాడో అది తీసుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటర్వెల్స్లో డిఫైన్ చేసాడు, రెండు కూడా రాసుకున్నాం మనం. నెక్స్ట్ మనం ఎల్హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్హెచ్ఎల్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి, ఒక పర్టికులర్ పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ ఏంటంటే కనుక ఈక్వాలిటీ దేనికి ఎక్కడైతే ఉందో అదే తీసుకోండి. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మాత్రమే మనం ఫంక్షన్ వాల్యూ ఉంటుంది, అదే ఆ 0 తీసుకోవాలి. అంటే 0 దగ్గర లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం, 0 దగ్గర రైట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, నేను బోర్డు మీద చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన సొల్యూషన్ అంతా కూడా నేను గ్రీన్ బోర్డ్ మీద రాయడం జరిగింది, ఒకసారి చూడండి. ఓకే, గివెన్ ఫంక్షన్ at x is equal to 0 is continuous by the hypothesis. Okay, left hand limit x tends to 0 minus f of x. అంటే ఇక్కడ రెండు డిఫైన్ చేసాడు, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, ఎక్స్ వాల్యూస్ అన్నీ కూడా 0 కంటే తక్కువ ఈ ఫంక్షన్ తీసుకోమన్నాడు, 0 కంటే ఎక్కువ అంటే ఈ ఫంక్షన్ తీసుకోమన్నాడు. కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాబట్టి 0 బిలో 0. సో బై టేకింగ్ దిస్ ఫంక్షన్, సో ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేశాను, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 0 ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ 0, సైన్ 0 0, సో కాస్ 0 1, ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ 0 దట్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ మనకి ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, x value is more than 0 by taking this function.
e power ax plus b, right here f of x is equal to e power ax plus b. నెక్స్ట్ మీరు x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి, e పవర్ a ఇంటూ 0 ప్లస్ b దట్ ఈక్వల్ టు e పవర్ b. ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ ఎంత వచ్చిందంటే కనుక e పవర్ b వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ a స్క్వేర్ వచ్చింది. బట్ f ఈజ్ కంటిన్యూస్ అట్ x ఈజ్ ఈక్వల్ టు 0 బై ది హైపోథిసిస్. సో బై ది డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ LHL ఈజ్ ఈక్వల్ టు RHL, దట్ మీన్స్ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ b. That means by the definition of logarithm, e power b is equal to a square. So b is equal to log a square base e. ఈ 2 ఎదురుకు వస్తే కనుక 2 ఇంటూ log a base e. Logarithmic definition ఏంటి? a power x is equal to n. This implies x is equal to log n base a. This is the definition of logarithm. By using definition of logarithm, we get b is equal to log a square base e. ఈ పవర్ ఫ్రంట్కి వస్తుంది అనమాట. సో 2 ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. సో బి ఈజ్ ఈక్వల్ టు 2 లాగ్ ఏ బేస్ ఈ. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. అదే ప్రూవ్ చేయమన్నాడు వాడు. ఓకే, సో ఇన్ దిస్ ప్రాబ్లం డిస్కంటిన్యూస్ మీద మొత్తం కంటిన్యూస్ అండ్ డిస్కంటిన్యూస్ చాప్టర్ మీద మొత్తం మనకి 9 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసుకున్నాం. మీకు మొత్తానికి టోటల్ ఓవరాల్గా లిమిట్స్ అండ్ కంటిన్యూటీ ఫంక్షన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ న్యూ చాప్టర్ డిఫరెన్షియేషన్. అయితే ఈ లిమిట్స్ మీద కంటిన్యూస్ ఫంక్షన్ మీద మీకు ఒక క్వశ్చన్ బ్యాంకు తయారు చేశాను, డిజైన్ చేశాను. ఆ క్వశ్చన్ బ్యాంక్ మీకు డిస్ప్లే చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్వశ్చన్ బ్యాంక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే కనుక అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఇందులో మనకు ఒకే విధంగా ఉంటే కొంచెం స్లైట్గా ఫంక్షన్స్ అవి మార్చి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి చక్కగా మీరు అవన్నీ కూడా బాగా చేస్తే కనుక రిఫరెన్స్ టు దట్ ప్రాబ్లం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి నాలెడ్జ్ ఫామ్ అవుతుందన్నమాట. ఓకే, తర్వాత ఇదే కాకుండా మంచి బుక్స్ అవి కొనుక్కుని ఒక రిఫరెన్స్ బుక్స్ అవి కొనుక్కుని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి కంటిన్యూస్ ఫంక్షన్స్ మీద లిమిట్స్ మీద నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి చేస్తే కనుక ఎగ్జామినేషన్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషనే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఎప్పటి నుంచి ప్రిపేర్ అయితే పెద్ద స్ట్రెస్ అనిపించదు. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ 4 ప్రాబ్లమ్స్ కంప్లీటెడ్. టుమారో ఆన్వర్డ్స్ న్యూ చాప్టర్ డిఫరెన్షియేషన్. డిఫరెన్షియేషన్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. దిస్ ఈజ్ ది హార్ట్ ఆఫ్ ది క్యాలిక్యులస్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఆ డిఫరెన్షియేషన్ చాప్టర్ ఎవరో కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. హైయర్ స్టడీస్లో అవునండి, ప్రజెంట్ అవునండి, హైయర్ స్టడీస్లో అవునండి, వెయిటేజ్ పరంగా అవునండి, సబ్జెక్ట్ పరంగా అవునండి, వెరీ వెరీ వెయిటేజ్ అండ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట డిఫరెన్షియేషన్. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.